ఈరోజు చికెన్ మీద యుద్ధానికి మొదలుపెట్టాను. ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొచ్చి గిన్నెలు ఆడదొబ్బాను, నీట్గా కడిగేసాను. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, చెదారం అంతా అన్ని వేసిన తర్వాత అందులో నీట్గా మిక్స్ చేసుకుని పక్కన పెట్టి దబ్బాను. అంతలో ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఆయిల్ పోసి అది హీట్ అయ్యేదాకా అలా సూతా ఉండాలి. అలా సూతా ఉన్న తర్వాత హీట్ అయిన తర్వాత అందులో ఉల్లిపాయలు వేసి దబ్బాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేవాళ్ళు తిప్పుతా ఉండాలి. తిప్పిన కొంచెంసేపుగా అయిన తర్వాత అందులో పచ్చిమిరకాయలు వేసి అవి కూడా మంచిగా ఉడికే వరకు తిప్పుతా ఉండాలి. అలా తిప్పిన తర్వాత మళ్ళీ టమాటాలు వేసి అది కూడా అలా తిప్పుతా ఉండాలి. అలా తిప్పిన తర్వాత మళ్ళీ మూతెట్టేసి ఒక 10 నిమిషాలు వెయిట్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ తిప్పి అందులో ఉప్పు వేసి కారం వేసి మళ్ళీ మిక్స్ చేసి చికెన్ అందులో వేసి దొబ్బి మళ్ళీ దాన్ని మిక్స్ చేయాలి. ఇప్పుడు సింతకాయలు రావి సినిమా చూసేసి మళ్ళీ వచ్చి దాన్ని తిప్పి మళ్ళీ మూతెట్టేసి 10 నిమిషాలకి అందులో వాటర్ బాయిల్ అవుతే ఆ వాటర్ని మళ్ళీ తిప్పాలి. మళ్ళీ తిప్పేసిన తర్వాత 10 నిమిషాలు ఆగి మళ్ళీ మూతెట్టి దెబ్బిన తర్వాత మళ్ళీ వచ్చేసరికి కర్రీ రెడీ. వేడి వేయడంలో చికెన్ కర్రీ వేసుకొని తింటా ఉంటుంది దీనమ్మా.